ఒక చిన్న గ్లాసులో అయితే సరిపోయిద్దండి. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్స్కి ఒక 2 సెకండ్లు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులోనికి కొద్దిగా కస్తూరి మెంతి నలిపి వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి. ఈ కర్రీ అన్నం, చపాతీ, పరోటాలోనికి చాలా టేస్టీగా ఉండిద్దండి. బిర్యానీలోనికి కూడా చాలా బాగుండిద్ది. పైన కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా ఎగ్తో మసాలా కర్రీ అండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.